హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ బృందా. వీకెండ్ సరదాగా మా తమ్ముడు వాళ్ళొచ్చారైతే వాళ్ళతో పాటు జూ పార్క్‌కెళ్దాం పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా! అని అన్నారు. సరే ఈ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలే. కాకపోతే మా బబ్బీగాడు కొంచెం పెద్దోడే గదా! మా అల్లుడు. సో, వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇంకా వీళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది. చిన్న ఏజ్‌లో ఇలా జూ పార్క్‌కెళ్లారని చెప్పేసి ఒక మెమోరబుల్‌గా ఉండిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఎప్పటినుంచో బృందం తీసుకొని జూ పార్క్‌కెళ్దాం అనుకున్నాము. కానీ పాసిబుల్ అవ్వలేదు. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కదా! ఇక వాళ్ళు వెళ్దామన్నారు కదా అని చెప్పేసి మా బృందాన్ని కూడా తీసుకెళ్ళాం. కొంచెం హెల్త్ కరెక్ట్‌గా లేకుండే బృందకు. అయినా బయటకెళ్తే యాక్టివ్‌గా అవుతుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాం. మేము అనుకున్నట్టే బయటకెళ్తే తను కొంచెం యాక్టివ్‌గా అయ్యింది. మంచిగా ఆడుకుంది కాసేపు. కానీ తర్వాత డల్ అయిపోయింది. ఫస్ట్‌లో అయితే ఒక 1, 2 అవర్స్ బానే యాక్టివ్‌గా ఉంది. ఇంకా మా తమ్ముడు మేమందరం కలిసి ఇలా జూ పార్క్‌కయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఫోటోస్ కొన్ని రీల్స్ కోసం, షార్ట్స్ కోసం ఫోటోస్ తీశాను. ఇంకా బబ్బీ అయితే బృందాను బాగా ఆడిస్తాడు. వాళ్ళ చెల్లె కంటే బృందాతో మంచిగా ఆడతాడు. బృంద కూడా బబ్బీ అంటే చాలా ఇష్టం. మంచిగా ఆడుకుంటారు వాళ్ళిద్దరూ. మేమైతే వీళ్ళ పిల్లల్ని ఎత్తుకొని నడవడం కష్టమని చెప్పేసి ఇలా బస్ ఉంటుంది కదా! వెహికల్స్ ఉంటాయి కదా! వెహికల్స్ మాట్లాడేసుకున్నాం. టికెట్ తీసేసుకున్నాము. అయితే వీక్ డేస్‌లో అయితే సెపరేట్‌గా వెహికల్ మాట్లాడుకొని ఎళ్ళొచ్చంట. దాని కాస్ట్ 3000 ఏమో ఉంటుందంట. వీకెండ్స్‌లో అయితే ఓన్లీ టికెట్ తీసుకొని ఇలా షేరింగ్స్‌తో ఎళ్ళాలని చెప్పారు. మేమింకా యాక్చువల్‌గా ఓన్‌గా మాట్లాడుకుందాం అనుకున్నాం 3000 పెట్టి. కాకపోతే వాళ్ళు ఆపిన దానికి మేము ఆ డబ్బులు పెట్టిన దానికి యూజ్ లేకుండా అవుతుందనిపించింది. అది లేకపోయిందే బెటర్ అనిపించింది. ఇంకా ఇలా అయితే షేరింగ్‌లో ఎళ్ళిపోయాము. ఇంకా అన్నీ అయితే పికాక్స్, రకరకాల రకరకాల పికాక్స్ చూసాము. ఎలిఫెంట్స్, తాబేలు, మొసళ్ళు అబ్బబ్బా! చెప్పాలా ఇంకన్నీ చూసాము. ఎలిఫెంట్ అయితే ఎంచక్కా వాళ్ళ దగ్గరకొస్తుంది. స్నానం పోపిస్తున్నారు. అది చాలా బావుండే. ఇంకా సింహం కూడా మంచిగా గడ్డి తింటుంది. ఆ వీడియో కూడా ఉంది. నెక్స్ట్ చీత మంచిగా వెళ్తుంది. చీతాను బెంగాల్ టైగర్ మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఎంత బాగా వీడియోస్ తీసామో. మా అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసింది మా బబ్బీ. మా అల్లుడు. వీడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. చూసి ప్రతిదానికి ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యాడు. ఇంకా వాడికైతే ఒక మెమొరబుల్‌గా ఉండిపోతుంది. వీళ్ళిద్దరు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఇంకా టైం పట్టుద్ది. వీళ్ళు వాటిని గుర్తుపట్టడానికి. అప్పటి మట్టుకే గుర్తుంచుకొని మళ్ళీ మర్చిపోతున్నారు. సో, వాళ్ళకి గుర్తుపట్టడానికి టైం పడుతుంది. అదేంటి స్టార్టింగ్‌లో బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! డైరెక్ట్ మొసలి దగ్గరికెళ్ళింది ఏంటి అనుకుంటారా? క్రొకొడైల్ దగ్గరికెళ్ళింది అని. యాక్చువల్‌గా అన్ని వీడియోస్ తీసాము. ఈ వీడియో తర్వాత చెప్తాను ఏం జరిగిందన్నది. ఇక్కడ పెద్ద పెద్ద క్రొకొడైల్స్ ఉన్నాయి. అవి వాటర్‌లో సేమ్ దూరం నుంచి చూస్తే, ఇంకా దగ్గరికెళ్ళి చూస్తే మాత్రం అవి క్రొకొడైల్స్ అక్కడ ఉన్నాయని అర్థం కావట్లేదు. చాలా లడ్డుగా, లావుగా ఉన్నాయి క్రొకొడైల్స్ అయితే. వీటికి ఫుడ్ కూడా మేమెళ్ళినప్పుడు పెడుతున్నారు. వాటిని అవి వాటర్‌లో నుంచి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫుడ్‌ని ఎలా తింటున్నాయో మీరు కూడా చూడండి ఈ వీడియోలో. యాక్చువల్‌గా అన్ని వీడియోస్ తీసామండి. కాకపోతే అసలు ఏం జరిగిందంటే వీడియో అంతా ఎడిటింగ్ చేశాను. మంచిగా బర్డ్స్‌ది, యానిమల్స్‌ది అన్నీ చీతాది, టైగర్ అన్నీ బెంగాల్ టైగర్, ఫాక్స్ ఇంకా రకరకాల జంతువులు, బర్డ్స్‌వి అన్నీ ఎడిటింగ్ చేశాను. ఎడిటింగ్ చేశాక ఎట్లాగో వీడియో ఎడిటింగ్ చేశాను కదా! వాయిస్ ఓవర్ ఒకటే పెండింగ్ ఉందని చెప్పేసి ఇంకా ఒరిజినల్ వీడియోస్ డిలీట్ చేశాను. మొన్న ఒకటి వీడియో చేస్తుంటే మొబైల్‌లో స్పేస్ లేకుండా అయిపోయింది. దానివల్ల ఈ ఎడిట్ చేసిన వీడియో కూడా డిలీట్ అయిపోయింది. అసలు రికవరీకి ఎంత ట్రై చేశానంటే 3 డేస్ రికవరీకి ట్రై చేశాను. యాక్చువల్‌గా వీడియో ఎడిటింగ్ చేసింది 15థ్. కానీ నేను రికవరీకి ట్రై చేసి ఇంకా రికవరీ అవ్వట్లేదని చెప్పేసి ఉన్న వీడియోస్‌తో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ ఒక్క వీడియో నా మొబైల్‌లో కాకుండా మా మరదల మొబైల్‌లో తీసిన వీడియో. అందుకే ఈ ఒక్క వీడియో ఉండిపోయింది. మిగతాయి అన్నీ డిలీట్ అయిపోయినాయి. పిల్లలవి షార్ట్స్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా షార్ట్స్ వీడియోస్‌తో, ఫోటోస్‌తో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నాకైతే చాలా బాధ అనిపించింది. పిల్లలకు ఒక మెమొరబుల్‌గా ఉండిపోతుంది. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు కదా! మా బృంద కూడా బాగా ఎంజాయ్ చేసింది. మా కోడలు కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. మేమెళ్ళిన రోజు చాలా మట్టుకి స్కూల్ పిల్లలు వెకేషన్స్‌కి తీసుకొచ్చారు. వాళ్ళ కాలేజ్ నుంచి, స్కూల్ నుంచేసి సాటర్‌డే కదా మేమెళ్ళింది. చాలా మందిని చాలా వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడే ఫుడ్ కూడా తిన్నారు చాలా మటికి. మా పిల్లలతో కూడా చాలా ఎంజాయ్ చేశారు. స్కూల్ పిల్లలొచ్చారు కదా! ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చాలా ఎంజాయ్ చేశారు. ఆ వీడియో క్లిప్స్ కూడా మిస్ అయిపోయాయి. మేము కూడా బయట నుంచి ఫుడ్ తీసుకెళ్ళిపోయి జూ పార్క్‌లో కూర్చొని తిన్నాకే అంతా తిరగడం స్టార్ట్ చేశాము. ఇంకక్కడ అక్కడ మ్యాంగోస్, మొక్కజొన్న పొత్తులు, చిప్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాము లోపలికి. లోపలికి ప్లాస్టిక్ కవర్స్ నాట్ అలౌడ్ అండి. అవి జంతువులకు హాని చేస్తాయని ముందే చెకింగ్ చేసేసి లోపలికి పంపిస్తున్నారు. ఇంకా
మేము ఒక బ్యాగ్ తీసుకెళ్ళాం కాబట్టి ఆ బ్యాగ్లో అయితే ఫుడ్ అంతా పెట్టేసుకొని లోపలికి వెళ్ళి తినేసాము. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత బయటకు తిరగడానికి వెళ్ళాము. ఇలా రెప్టైల్స్ చూసారా, ఇది తొండనా ఉడుమా అర్థం కాలేదు, బాగా లడ్డుగా ఉంది, బ్లాక్గా ఉంది. ఇంకా మేమైతే తొండనే అనుకుంటున్నాము, వేరే జాతికి చెందిన తొండేమో అని అనుకున్నాను నేనైతే. ఇంకా మా చిన్నోడైతే సూపర్ ఎక్సైటెడ్. చూడు అక్కడ నేను ఎంత బాగా చెప్తున్నారు, మీరే వినండి. చూస్తున్నా ఏముంది చిన్న అక్కడ, ఏది ఉంటది? ఓయ్ అవునా, ఉన్నదా పాము? అవే వస్తే వదులుతాయి కదా. ఏంటి మామిడి చూసారుగా మా చిన్నోడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడో స్నేక్స్ని చూసి, ఎంత పెద్ద పెద్ద స్నేక్స్ అని ఊర్లో చూస్తూ ఉంటాడు కదా, ఇంకా అక్కడికంటే పెద్దవి చూసేసరికి వాడి హ్యాపీనెస్ అనేది చాలా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే ఈ చిన్న చిన్న వీడియోస్తో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నేనైతే వీడియో చూసారా 15th రోజు ఎడిట్ చేశాను, 13 minutes 15 seconds ఉంది వీడియో. ఈ ఒక క్రొకడైల్స్ వీడియో ఒకటి పెండింగ్ ఉండే, అది యాడ్ చేస్తే అయిపోయేది వాయిస్ ఓవర్ ఇచ్చేసి. నేను వేరే వీడియో రికార్డ్ చేసేసరికి మొబైల్లో స్పేస్ లేకుండా అనుకోకుండా డిలీట్ అయిపోయింది. అది నేను ఇలాగే వృంద వీడియో కూడా ఒక డిలీట్ అయిపోయింది, రికవరీ కాలేదు. అప్పుడు కూడా చాలా ట్రై చేశాను, ఆ వీడియో మళ్ళీ తీసుకున్నాను. కానీ ఇది మళ్ళీ తీయడానికి ఇప్పుడు ఈ ఏజ్లో కుదరదు కదా, మళ్ళీ రావాలి తీయాలి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో డెఫినెట్గా తీస్తాను. చూసారా వీడియో చాలా ట్రై చేశాను, అయినా దొరకలేదు. ఇట్లా ఫోన్లో స్పేస్ ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే వేరే మొబైల్కి షేర్ చేసుకోవాలి. నేను చేయకుండా మిస్టేక్ చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ చాలా బాధగా ఉంది వీడియో మిస్ అయిపోయినందుకు. ఇంకా నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి, ఇలా మిస్ అవ్వకుండా ఉండడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, ఎందుకంటే వీడియోస్ ఎలాగో మిస్ అయిపోయాయి కానీ కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.